అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నోయల్ జాన్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, జాయ్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్, క్లౌపేట్, ఫస్ట్ లైన్, ఒంగోలు. ఈరోజు పిల్లలలో నైట్ నిద్రపోయేటప్పుడు తెలియకుండా యూరిన్ పాస్ చేయడం బెడ్లో, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దీన్ని ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అని అంటాం. నిద్రలో తెలియకుండా యూరిన్ పోవడం ఇది చాలా కామనే. సాధారణంగా పిల్లలకు 3, 4, 5 సంవత్సరాలకు యూరిన్ కంట్రోల్ వచ్చేస్తుంది. కానీ కొంతమందిలో యూరిన్ కంట్రోల్ రాకుండా రాత్రి నిద్రపోయిన ప్రతిసారి పడకలోనే యూరిన్ పోస్తూ ఉంటారు. దీన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం. సాధారణంగా ఇది తల్లిదండ్రుల నుండి బిడ్డలకు జెనెటిక్గా ఇన్హెరిటెన్స్లో వస్తుంది. ఇద్దరు తల్లిదండ్రులకు ఉంటే బిడ్డలకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రమాదకరమైంది కాదు, కానీ ఇది ఒక న్యూసెన్స్. దీనివల్ల ఫ్యామిలీగా ఎక్కడన్నా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు కానీ, పిల్లలను హాస్టల్లో పెట్టాల్సి వచ్చినప్పుడు కానీ ఇది చాలా సమస్యగా ఉంటుంది. అయితే దీనికి బేసిక్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా యూరిన్ టెస్ట్ ఒకటి, రెండవది అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ ఒకటి, తర్వాత ఎక్స్రే లంబోసేక్రల్ స్పైన్ ఎక్స్రే ఒకటి తీసుకోవాలి. అంటే వేరే న్యూరలాజికల్ కాజెస్, ఇంకా వేరే అనటామికల్ కారణాలు ఏమీ లేవని మనం నిర్ధారించుకుంటే ఇది కేవలం ఫ్యామిలీలో వచ్చింది, ఇది ప్రమాదకరమైనది కాదు అని మనం నిర్ధారించగలుగుతాం. దీనికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈవినింగ్ 5 తర్వాత ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్, అంటే ద్రవ పదార్థాలు పూర్తిగా బంద్ చేయాలి. పాలు ఇట్లాంటివి ఏమైనా ఇచ్చేవి ఉంటే పిల్లలకు ఈవినింగ్ 5 లోపే ఇవ్వాలి. తర్వాత డిన్నర్, రాత్రి భోజనం 7, 7:30 లోపు అయిపోవాలి. పిల్లలు భోజనం చేసినప్పటి నుండి పడుకునే టైంకు కనీసం 2-2.5 గంటల గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ ఏది కూడా ఇవ్వకూడదు. తర్వాత అలారం పెట్టి పిల్లలను లేపడం ఒకటి తల్లిదండ్రులు నేర్పించాలి. వాళ్ళు పడుకున్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత అలారం పెట్టి, అలారం రోగుతుండగా తల్లిదండ్రులు ఆఫ్ చేయకూడదు. బిడ్డను లేపి వాళ్ళ చేత ఆపేయించి యూరిన్ పాస్ చేయిస్తే, ఇలా ఒక 1 వీక్ చేస్తే పిల్లలకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. వాళ్ళే లేచి దాన్ని చేయగలుగుతారు. వీటికి ఇంకా కంట్రోల్ కాలేదంటే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, వాటి ద్వారా కంట్రోల్ చేయవచ్చు. సాధారణంగా ఇది ఏమి ట్రీట్మెంట్ లేకపోయినా 15-16 సంవత్సరాలు వచ్చేసరికి దానంతటిది ఇదే స్టాప్ అయిపోతుంది. ఒకవేళ స్టాప్ కాలేదంటే అప్పుడు డెఫినెట్గా హయ్యర్ ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డిలేడ్ మెచ్యూరేషన్ అంటాం. నరాలు మెచ్యూర్ అయ్యేది కొంచెం లేట్ అవుతుంది. అందరికీ 3-4 ఇయర్స్ అయ్యేది, కొంతమందికి జెనెటిక్ కారణంగా 15-16 సంవత్సరాల వరకు అవ్వదు. అంతకుమించి ఇది పెద్ద ప్రమాదకరమైనదేం కాదు. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు. అవసరమైతే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు.